ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. 17-18 వచనాలు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడు అనేటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటను చెప్తూ ఉన్నాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుందంట. అది దేవుని మాటను గురించి కలుగుతుందంట. హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమునకు కర్తను దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ 11:11లో శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్న గనుక వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము దేవుడు, అనుమానమే దెయ్యం. విశ్వాసము సృష్టించినటువంటి విశ్వాసముకు కర్త అయిన దేవుని వైపు చూచు మనము నడవాలి. విశ్వాసము ద్వారానే మన పితరులు రాజ్యాన్ని జయించారు, సింహాల నోళ్లను మూయించారు, అనేకమైనటువంటి విజయాలను సాధించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అత్యున్నతమైనటువంటి విశ్వాసంలోకి రావాలి. అప్పుడే మనము నీతి కార్యాలు మనం జరిగిస్తాం. మన జీవితంలో ఏది అవసరమో మనం దాన్ని సాధించాలంటే అత్యున్నతమైనటువంటి విశ్వాసంలోకి మనం రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మరి మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి సేవ చేస్తున్న దినములలో ఆయన అనేకమైన అద్భుత కార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు, చూపు లేని వాళ్ళకి చూపు, చనిపోయిన వారిని లేపుతున్నాడు. అనేక కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నారు. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయనకి మోగవైన చెవిటి దెయ్యం పట్టింది. కుమారుడికి నీళ్ళలోనూ అగ్నిలోనూ పడేస్తుంది. తను నమ్మిన దేవుళ్ళను మొక్కాడు, బాగుపడలేదు. వైద్యం చేయించాడు, అవలేదు. చేతబడి చేసి బాగు చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అవలేదు. ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువాడు దేవుని కుమారుడండి, దేవుడండి, ఆయన వచ్చాడు, ఆయన కార్యాలు చేస్తున్నాడంటే ఆయన దగ్గర తీసుకొచ్చాడు. మొదట శిష్యులు ప్రార్థన చేశారు, తగ్గలేదు. రెండోదిగా యేసు ప్రభువారు వచ్చి, ఏంటి ఇక్కడ అంతా అలరగా ఉంది, ఏం జరుగుతుంది ఏంటి అని అంటే, ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా, ఆ కుమారుడికి దెయ్యం పట్టింది, అగ్నిలో నీళ్ళలో పడేస్తుంది, ఎప్పుడు చనిపోతాడో తెలియదు. ఆ కుమారుడి నాకు చాలా ఇష్టమయ్యా, ఇదిగో అన్ని చోట్ల తిప్పాను, బాగుపడలా, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వారి వల్ల కూడా కాలేదంటే అప్పుడు యేసు ప్రభువారు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే, అయ్యా, నేను నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకము కలగకుండా సహాయం చేయమని అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మోగమైన చెవిటి దెయ్యమా, వాడిని వదిలిపెట్టి పో అని యేసు గద్దించగానే సైతాన్ని విలవిలలాడించి ఆ కుర్రవాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. దేవుడు ఆ కుర్రవాడిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి ఇంటికి పంపించాను. వారు ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసములో మొట్టమొదటి విశ్వాసము, నాకు అపనమ్మకము కలగకుండా సహాయం చేయమని. రెండో విశ్వాసము, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి చక్కగా రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనం 27 నుంచి. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చిరి. దావీదు కుమారుడా, మమ్మల్ని కనుకరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, ఇది నేను చేయగలను నమ్ముచున్నారా అని వారిని అడగగా, నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి.
అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరువబడిను. యేసుక్రీస్తు సేవ పరిచర్య భాగంలోనే ఆయన సేవ చేసుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్య గుడ్డివాడు యేసు ప్రభు వారి వద్దకు వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము కరుణించమని కేకలు వేశారు. ఆయన ఒక ఇంటిలోకి వెళ్ళిన తర్వాత, ఆ ఇంటిలో ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన దేవుడి దగ్గరికి వచ్చారంట. వస్తే ఆ యేసు ప్రభు అంటాడు, నేను ఇది చేయగలను, మీరు నమ్ముచున్నారా అంటే, నమ్ముచున్నామయ్యా అంటాడు. మీ నమ్ముక చొప్పున మీకు జరుగునుగాక అని వారి యొక్క కన్నులు ఇలా ముట్టుకున్నప్పుడు చెప్పినంతలోనే, మీ నమ్ముక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలోనే ఆ కన్నులు తెరవబడిను. ఆయన ముట్టాడు, మీ కన్నులు తెరవబడును గాక అన్నాడు, వాని కన్నులు తెరవబడినాయి. దేని స్తోత్రం. హల్లెలూయా. మొదటి విశ్వాసము, నాకు అపనమ్మకం కలగకుండా ఉన్నట్లుగా సహాయం చేయమన్నాడు. రెండవ విశ్వాసము, నమ్ముచున్నాము ప్రభువా అన్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. మూడవ విశ్వాసము, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉన్నాడు. కపెర్నహూము అనేటువంటి పట్టణంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి మరి కొన్ని వచనాలను, కపెర్నహూము పట్టణంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి 100 మందికి అధిపతి వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయువు మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని ఆయన వేడుకొనెను. యేసుప్రభు దగ్గరికి వచ్చి శతాధిపతి ఆ యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని, అయ్యా నా శతాధిపతి మిగులు పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా అని చెప్పినప్పుడు యేసుప్రభు అంటాడు, నేను వచ్చి మీ ఇంటికి వచ్చి అతను బాగు చేస్తాను అంటే, ఆ శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు ఒక్క మాట మాత్రం సెలవు, నా దాసుడు బాగుపడతాడు అంటాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, నా వెనక వచ్చున్న వారిలో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నువ్వు అనుకున్నది నీకు జరుగుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. 13వ వచనం. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతి చెప్పిన ఆ గడిలోనే అతడు దాసుడు బాగుపడింది. యేసు ప్రభువారు, నువ్వు అన్న మాట ప్రకారంగా నీ దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పగానే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పిన గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడిన. మొదటి విశ్వాసము, అయ్యా నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయ్యా. రెండో విశ్వాసము, మరి నేను నమ్ముచున్నాను ప్రభువా అనే విశ్వాసము. మూడో విశ్వాసము, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కాను, ఒక్క మాట సెలవివ్వయ్యా, నా దాసుడు బాగుపడతాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. మనము ఈ లోకంలో జీవిస్తున్నాం, అత్యున్నతమైనటువంటి విశ్వాసంలోకి మనం రావాలి. యేసు దేవుడని, దేవుని కుమారుడని నువ్వు నమ్మాలి. దేవుడు భూమి ఆకాశములను సూర్య చంద్ర నక్షత్రములను ఆయన సృష్టించాడని నువ్వు నమ్మాలి. ఆయన రాళ్లను రొట్టెలుగా చేయగలడు, రాళ్లలో నుండి కూడా పిల్లలు పుట్టించగలడని నువ్వు నమ్మాలి. ఆయన ఏదైనా చేయగలడని నువ్వు నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన బలాన్ని, శక్తిని నువ్వు రుచి చూస్తే కానీ, ఆయన కార్యాలు నువ్వు చూడగలిగితే కానీ నువ్వు నమ్మలేవు. కాబట్టి నువ్వు నమ్మాలంటే వాక్యం చదవాలి, ఆయన గురించి వినాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. అప్పుడే నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండంలో ఈ మాటే రాయబడి ఉంది. చివరిగా ఈ మాట నేను మరి చెప్తున్నాను. ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. తన పనివారితో, మీరును గాడిదను ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వచ్చేదమని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముకి పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు, ఆ ఇస్సాకుని నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, ఇదిగో నీకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు, నేను నీకు చూపించుచున్నటువంటి కుమారుని నాకు బలివ్వమన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకి రెండు విధాలుగా మనకి తెలుస్తుంది. ఒకటి, తనకంటే ఎక్కువగా, దేవుడి కంటే ఎక్కువ కుమారుని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే 100 ఏళ్ల వయసులో పుట్టాడు కాబట్టి అది ఓకే. అయితే దేవుడు అది అనేటువంటి ఆ మాట గురించి కాదు, కానీ అబ్రహాముని, ఇస్సాకుని, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరినీ ఆశీర్వదించాలని పరిశీలించాడు. ఆత్మీయ అర్థము అది. చాలామంది వేరే రకంగా అనుకుంటారు. ఒకటేమో ఆయన్ని పరీక్ష పెడుతున్నాడు. ఎట్లనగా ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఎందుకు పరిశోధించాడు? తనకన్నా కుమారుని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని ఒకటి. అత్యుత్తమముగా, ముఖ్యముగా తానును ఈ భూప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా ఆశీర్వదించాలి, దీవించాలి. వారందరూ కూడా మరి దేవుని రాజ్యంలోకి రావాలి, దీవించబడాలి. వారిలోంచి క్రీస్తు వస్తాడు, క్రీస్తుని వారు నమ్మాలి, వారు నిత్య జీవంలోకి రావాలని దేవుడు ముందుగానే ఆలోచన చేసి ఆశీర్వదించాలని ఆ విధంగా పరీక్ష పెట్టాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఒక్కడే ఉన్నటువంటి కుమారుని నేను నీకు చూపిస్తున్నటువంటి మోరియా దేశము వెళ్ళి అక్కడ ఆ కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు 2 పనివారిని, గాడిదను, కట్టెలను, మరి కత్తిని అన్నిటి తీసుకుని బయలుదేరి తన పనివారితో అంటాడు, పనివారులారా, మీరును గాడిదను ఇక్కడే ఉండండి. చూడండి ప్రియమైన, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి. మీరును గాడిదను ఇక్కడే ఉండండి. నేనును నా కుమారుడు వెళ్ళి దేవునికి దహన బలి అర్పించి తిరిగి వస్తామంటున్నాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిందేమో ఇస్సాకుని, తిరిగి ఎలా వస్తాడు? అదే ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసం. మార్గ మధ్యంలో ఇస్సాకు అంటాడు, నాన్నగారు అన్నీ ఉన్నవి కానీ మరి బలిపీఠం ఉన్నది, కట్లు ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి, కత్తి ఉంది, మంట, అగ్ని ఉంది, మన దగ్గర మంట వేయడానికి అన్నీ ఉన్నాయి. మరి గొర్రె పుట్టేలు, గొర్రె పిల్ల ఏది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాయే చూసుకుంటున్నానా, నువ్వేం కంగారు పడబాక అని చెప్పి బయలుదేరి వెళ్తాడు. ఆ మాట అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము ఎంతగానో బాధపడి మనసులో ఉండవచ్చు. కానీ అలాంటి బాధ ఏమీ కూడా అతను బయటికి వ్యక్తపరచకుండా, దేవుడు మృతులలో నుండి నా కుమారుని తిరిగి రప్పిస్తాడు అనే విశ్వాసం కలిగినటువంటి వాడు అబ్రహాం. తీసుకెళ్ళాడు, బలిపీఠం మీద పొడుగుబెట్టాడు, కట్లు చీల్చాడు, పొలాన్ని పైన కట్టి పిల్లను పేర్చి ఆ బలిపీఠం మీద పెట్టి ఆ కుమారుని తాళ్ళతో బంధించి ఆ పైన పేళ్ళని పేర్చి ఇదిగో కత్తితో ఇట్లా పొడవబోతుండగానే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునితో ఆకాశం నుండి, అబ్రహామా, నీకు ఒక్కడైనటువంటి కుమారుని నీవు బలి ఇవ్వడానికి వెనుతీయలేదు కనుక నువ్వు నన్ను ప్రేమించున్నావని, నా యందు విశ్వాసం ఉంచున్నావని ఇందుని మూలంగా నేను తెలుసుకొనిచున్నాను. కాబట్టి అదిగో పొదలో పొట్టేళ్ళు ఒకటి ఉంది, దాన్ని తీసుకొచ్చి మరి బలి ఇవ్వన్నప్పుడు అబ్రహాము లేచి ఆ పొట్టేళ్ళని పొదలో కొమ్ములతో మరి ఇరుక్కుపోయినటువంటి పొట్టేళ్ళని తీసుకొచ్చి తన ఇస్సాకు బదులుగా ఆ యొక్క దహన బలిగా గొర్రెపిల్ల ఆ యొక్క పొట్టేళ్ళను అర్పిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నీకు ఒక్కడైన కుమారుని వెనుతీయక ఈ కార్యం చేసినందుకు నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరం ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట విన్నందు భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడిను. ఈ కార్యం చేసినందుకు అబ్రహామును, ఇస్సాకును వారి సంతానం ఆశీర్వదింపబడతారంట. ఈ భూలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశీర్వదింపబడిందని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించాడు. మీ పనివారులారా, మీరిద్దరూ గాడిదను ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవుడికి బలిచ్చి నేను నా కుమారుడు తిరిగి వస్తాం. దేవుడు రాళ్లను రొట్టెలుగా చేయగలడని అబ్రహాముకి తెలుసు. రాళ్లలో నుండి పిల్లలు పుట్టించగలడని తెలుసు. ఎందుకంటే 100 సంవత్సరాల అబ్రహాం జీవితంలో, 90 సంవత్సరాల శారా జీవితంలో శరీరం మృతతుల్యం అయిపోయింది. అంటే శరీరము పిల్లల కారణానికి పనికిరాదు, ఒక రాయితోనే సమానం బాడీ వాళ్ళది.
ఆయనను అలాంటి మృతతుల్యమైన అంటే చనిపోయినటువంటి బాడీ అని అక్కడ అర్థం ఇచ్చుచున్నది. అంటే పిల్లలు కనడానికి పనికిరానిటువంటి బాడీని లోనించి దేవుడు పిల్లలు పుట్టించిన గొప్ప దేవుడు నా దేవుడు. మరి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు కానీ మరి అని నా కుమారుని నేను మృతులలో నుండి నేను సంపాదించుకుంటానని దేవుని యందు విశ్వాసంతో వెళ్ళి ఆ దహన బలి అర్పించి తన కుమారుని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడంటే ఆయనకి అంత విశ్వాసం. ఒక్కడైనటువంటి కుమారుని దేవుడు ఎందుకు బలి ఇవ్వమంటాడు? ఆయన ఏర్పాట్లు ఆయనకు ఉంటాయి. ఆయన కార్యములు చాలా గొప్పవి, ఊహించలేమని మన దేవుడు నాకు మరలా నా కుమారుడు తిరిగి నాకు ఇస్తాడని అబ్రహాము నమ్మాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అత్యున్నతమైనటువంటి విశ్వాసంలోకి మనం రావాలి. ఇది దేవుడు చేస్తాడు అని నమ్మాలి. వ్యవసాయం బాగా పండుద్ది, దేవుడు పండిస్తాడు. ఎందుకంటే భూమి ఆయనది. వ్యాపారం బాగా జరుగుద్ది, ఆయన జరిగిస్తాడు. నువ్వు క్రికెట్ బాగా ఆడగలుగుతావు, దేవుడు నన్ను ఆడనిస్తాడు. దేవుని సువార్త నువ్వు బాగా చేస్తావు, దేవుడు నాకు తోడుగా వాక్యాన్ని, అభిషేకాన్ని, ప్రార్థన జీవితాన్ని నాకు ఇచ్చాడు. శత్రువు ఎంత బలవంతుడైన గొలియాతు లాంటి వాడైనా యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. సింహం వచ్చినా, ఎలుగుబండి వచ్చినా, యొర్దాను నది వచ్చినా, ఎర్ర సముద్రం వంటి వచ్చినా, ఎరుకో గోడ వచ్చినా యెహోవా జైరే, ఆయనే చూసుకుంటాడు. ఆయనందు మన విశ్వాసం ఉంచితే నీతి కార్యాలు జరిగిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోనా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణం వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. ఆ సముద్రంలో ప్రియమైన దేవుని బిడ్డలు ఎత్తి ఆ సముద్రంలో పడేసిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాయా, నాశన కోపంలో నుండి, ఈ సముద్రపు నాచులో నుండి నువ్వు నన్ను బయటికి రప్పించి ఉన్నావు. ఆయన ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. 3 దినాలు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? అయ్యా, ఈ నాచులో నుంచి, పాపపు కోపంలో నుంచి నువ్వు నన్ను బయటికి రప్పించి ఉన్నావు అని మొక్కుబడి చేసుకుని, అయ్యా నీకు మొక్కుబడి చెల్లిస్తాను, నీ స్తుతిస్తాను, నన్ను బయటికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యున్నతమైనటువంటి విశ్వాసము. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో నన్ను బయటికి రప్పించినందుకు స్తోత్రం అని దేవుడు ఆ తిమింగలానికి ఆజ్ఞగా అది బయటికి అక్కివేసింది. వెళ్ళాడు, 3 దినముల పరిమాణం గలటువంటి ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళాడు. ఒక రోజంతట్లో సువార్త ప్రకటించారు. రాజు మొదలుకుని ఆ పనివారి వరకు అందరూ పశ్చాత్తాపడి 3 దినాలు ఉపవాసం తనతో తగ్గించుకున్నారు. మరి 1,20,000 కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క జనము కాపాడబడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక కుమారుడికి తండ్రి ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? అపనమ్మకం కలగకుండా సహాయం చేయమన్నాడు. మొదటి విశ్వాసము. 2 గుడ్డి వాళ్ళు ఏమంటున్నారు? మేము నమ్ముచున్నాము ప్రభా, మాకు కన్నులు దయచేయమంటున్నాడు. 3వ శతాధిపతి ఏమంటున్నాడు? నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుని కానయ్యా అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అబ్రహాం అయితే మృతులలో నుండి తన కుమారుని మరి పొందుకుంటాకి మీరును పనివారు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి మేము తిరిగి వస్తామంటున్నాడు. యోనైతే నాశన కోపంలో ఉండి, సముద్ర గర్భంలో ఉండి, చేప కడుపులో ఉండి నన్ను బయటికి రప్పించినందుకు దేవానికి స్తోత్రం అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత బలవంతుడో మనం తెలుసుకోవాలి. భూమి కలుగును కాకంటే కలిగింది, ఆకాశం కలుగును కాకంటే కలిగింది, జలములు కలుగును కాకంటే కలిగిన మనిషిని తన చేతు పనితో చేశాడు. దేవుని యొక్క ఒక్క దేవదూతే ఒక్క నైట్లో హిజ్కియా టైంలో 1,85,000 మంది హతమార్చగలిగింది ఒక్క దేవదూతే. అంత గొప్ప బలవంతుడైనటువంటి మన దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అత్యున్నతమైనటువంటి విశ్వాసము, శతాధిపతి విశ్వాసము, యోనా విశ్వాసము, అబ్రహాము ఉన్న విశ్వాసము నువ్వు కలిగి ఉంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నీకు విజయం ఇచ్చును, నీ విశ్వాసమే నిన్ను రక్షించును, నీ విశ్వాసమే నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్ళును. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.